హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? బాగుండాలి. ఈరోజు నేను మీకోసం కడక్నాథ్ కోళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నా. కడక్నాథ్ కోళ్ళు అంటే తెలుసా అండి మీకు? బ్లాక్ చికెన్ ఇందులో తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అందుకోసమే మీకు దీని గురించి వివరంగా చెప్తున్నాను. ఇగో ఇక్కడ నా వీడియోలో చూసేటి అవన్నీ బ్లాక్ చికెన్ కోళ్ళు. అందులో ఇంకా నాటుకోళ్ళు ఉన్నాయి, చీమకోళ్ళు, అదే గిన్నె కోళ్ళు అంటాం కదా, అవి కూడా ఉన్నాయి. నేను వాటి గురించి తర్వాత చెప్తా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫస్ట్ ఈ కడక్నాథ్ కోళ్ళు బ్లాక్ చికెన్ గురించి చెప్తా. అవి మా రాష్ట్రంలో ఎక్కువగా ఇంతకుముందు దొరికేటివి కావు. ఇప్పుడైతే అక్కడక్కడ పెంచుతున్నారు ఫామ్లలో, కాబట్టి ఇప్పుడు కొంచెం అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఆ గూగుల్కి వెళ్ళి తీసుకొచ్చుకొని పెట్టుకోవచ్చు అండి, పెంచుకోవచ్చు. అయితే ఈ బ్లాక్ చికెన్ ఎందుకు పెంచుకుంటున్నానంటే ఇవి పెంచడం కూడా పెద్ద ఇబ్బంది లేదండి. ఇవి మన నాటుకోళ్ళు ఏ విధంగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తే అవి ఎట్లా పెరుగుతాయో ఇవి కూడా మన ఇంట్లో అంతే. నాటుకోళ్ళకి వేసినట్టు బియ్యము, అన్నము, కూరగాయల వేస్టేజ్ అలాంటివి వేయడం వల్ల తిని సేమ్ మన నాటుకోళ్ళు పెరిగినట్టే పెరుగుతాయి ఇవి కూడా. అయితే ఇవి మాత్రం సైజులో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఎట్లా అంటే మన నాటుకోళ్ళు అయితేనో కొంచెం పుంజులు పొడవుగా పెరుగుతాయి, ఇవి అయితేనేమో పొట్టిగా ఉంటాయి, కాకపోతే వెడల్పుగా బలంగా ఉంటాయండి ఈ కోళ్ళు. ఇవి నేను చిన్నప్పుడు తీసుకొచ్చిన వీటిని. ఇవి రోజు రోజు పెద్దగా ఇప్పుడు ఈ సైజులో ఉన్నాయండి మా ఇంట్లో. అయితే ఈ కోళ్ళను నేను పర్టికులర్గా పెంచుకోవడానికి రీజన్ ఉంది. ఇవి బయటనైతే 1 kg వచ్చేసి 1200 రూపీస్ ఉంటుందండి. అయితే దీన్ని తినడం వలన మనకు కొన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో విటమిన్ B12 పుష్కలంగా దొరుకుద్ది. అందుకోసమని మనము 6 months 3 monthsకి ఒక్కసారి తిన్నా చాలు, మనకు కొంచెం విటమిన్స్ అంతాయని చెప్పి తీసుకొచ్చుకున్నాము. అయితే ఈ కోళ్ళను పెంచుకునేటప్పుడు ఇవి గుడ్లు పెట్టే దశకు వచ్చినప్పుడు ఇవి ఒక్కసారి గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తే 15 eggs వరకు పెడతాయండి. అంటే డే బై డే, ఒకరోజు తప్పించి ఒకరోజు ఒక్కొక్క గుడ్డును పెడతాయి. ఇవి పెట్టడం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆపవు. అయితే ఈ కోళ్ళు గుడ్లు పెట్టడం వరకే వీటి పని. ఇంకా మళ్ళీ వేరే పొదిగే విధానం వీటికి తెలియదు. ఇవి పొదగవు కూడా. అయితే వీటి గుడ్లను మనం ఏం చేయాలి అంటే, మన నాటుకోళ్ళు గుడ్లు పెట్టి పొదిగే టైం ఉంటుంది కదా, వాటికి మన నాటుకోళ్ళు గుడ్లకు బదులుగా వీటిని వేయాలి. ఇప్పుడు ఒకవేళ మన ఇంట్లో 2 కోళ్ళు పొదుగుదానికి వచ్చినాయి అనుకోండి, అందులో ఒక కోడికి ఇవ్వేసి ఒక కోడికి అవి వేయాలి. అప్పుడు ఇటు ఈ కడక్నాథ్ కోళ్ళు పిల్లలు వస్తాయి, ప్లస్ ఈ కోళ్ళు వస్తాయి. అయితే నేను వీటి కోసము పర్టికులర్గా ఒక షెడ్ను తయారు చేసిన. అదే ఇగో నా వీడియోలో చూస్తున్నారు కదా, ఇదే ఈ షెడ్ను తయారు చేయించినాను నేను ఇప్పుడు ఈ కోళ్ళ కోసం. ఇవి మా ఇంట్లో ఒక 7-8 వరకు ఉన్నాయండి కోళ్ళు. ఆ పుంజులు, పెట్టెలు అన్నీ ఉన్నాయి. ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి గిన్నె కోళ్ళు కూడా ఉన్నాయి, ఇంకా నాటుకోళ్ళు కూడా ఉన్నాయి. అవన్నీ ఒక దగ్గర లేవు ఇప్పుడు. అయితే ఈ కోళ్ళను పెంచి మంచిగా ఒక పెద్ద ఫామ్గా చేద్దామని అనుకుంటున్నా. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోళ్ళను తెచ్చుకొని పెంచుకోండి, బాగానే ఉంటుంది. అయితే ఇవి చికెన్ తినడం వలన మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్న కదా. అవేంటంటే ఇప్పుడు నరాల బలహీనత, షుగర్, బీపీ ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయండి. అట్లాగే మనకు విటమిన్ B12 పుష్కలంగా లభిస్తుంది. ఈ చికెన్ను ఎవరైనా తినొచ్చండి. ఎవరు ఇది తినకూడదు అనే రిస్ట్రిక్షన్స్ అనేది ఏముండదు, అందరూ తినొచ్చు. అందుకోసమనే ఇది చాలా మంచిది హెల్త్కి అని చెప్పి మీకు చెప్తున్నాను. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ని ఫాలో కండి. ఓకేనా? మీకు ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలతోని మీకు అప్లోడ్ చేస్తాను, చూసి నన్ను ఫాలో చేయండి. ప్లీజ్ ఫాలో మీ, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.